గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన మహిళా అఘోరాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్టు సమాచారం. అబద్దాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో లేడీ అఘోరి తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో కొండగట్టు, వేములవాడ రాజన్న, కీసర ఆలయాలను ఆమె సందర్శించారు. ఒంటిపై దుస్తులు లేకుండా విభూది రాసుకుని సంచరిస్తున్న ఆ అఘోరిని చూసి అంత షాక్ అయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆమె మళ్లీ అక్కడ ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఒంటికాలపై నిలబడి పూజలు చేశారు. అప్పటి నుంచి మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యారు. అనంతరం మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాను శవాలను తింటానని, ఆత్మలతో మాట్లాడతానని చెబుతున్నారు. అయితే అనేక మంది ఆమె తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు సైతం రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. కీసర పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగానే ఆమె అఘోరీగా మారారా లేక జనాలను మోసం చేస్తుందా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఆమె అఘోరీ కాదు, ట్రాన్స్జెండర్ అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. ఆమె అబద్దాలు చెబుతుందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ అఘోరీ తాను కాలుతున్న శవాల నుంచి మాంసం తీసుకుని తింటారని చెప్పడంతో దుమారం రేగింది. ఇది నేరమని అనేక మంది పోస్టులు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ అఘోరీని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె నిజంగానే అఘోరీనా లేక జనాలను మోసం చేయడానికి ఎలా చెబుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది.